లింకోవిక్, కోడ్, డోలో ఇవి దీనికి అనమాట ఆవిరి పట్టడానికి. అండ్ ఇవి స్పెషల్లీ డిజైన్ ఫర్ డ్యామ్. సో డ్యామ్ అంటే అర్థమై ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒడిస్సా డే 2. సో ఇప్పుడైతే జగదల్పూర్లో స్టే ఉన్నాం అనమాట నైట్. ఫస్ట్ అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా ఈ రైల్లో. అండ్ నెక్స్ట్ డే 1 వచ్చేసి దీని తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అందులో ఒక పెద్ద స్టంట్ అయితే జరిగింది. బైక్ వీల్ నట్ అయితే ఊడిపోయింది, బ్యాక్ రియర్ వీల్ నట్. రియర్ వీల్ నట్ లేకుండా 100 కిలోమీటర్స్ జర్నీ చేసాం. అది పెద్ద టాస్క్ అనమాట. సో ఆ వీడియో అట్లా అవ్వడం వల్ల ఆ వ్లాగ్ అంతా చాలా చికాకు వచ్చింది, ఆడియో వీడియో అంతా. సో అది టైం పడుతుంది, అందుకని ఫస్ట్ వీడియో ఇదే అనమాట. యాక్చువల్లీ ఇది డే 2, బట్ డే 1 కింద. అంటే ఫస్ట్ వీడియో ఇది వస్తుంది, బట్ ఇది డే 2 అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మొత్తానికి రెడీ అయిపోయినాం. స్టేజ్ అయితే ఇక్కడే ఉంది మొత్తం. చిత్రకూట్ వెళ్ళి వచ్చేసి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి వచ్చేసాక అప్పుడు చెక్అవుట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే హిరాకుడ్ వేరే రూట్లో వెళ్ళాలి అండ్ చిత్రకూట్ వేరే రూట్, రాయ్పూర్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ వెళ్ళేసి చూసుకుని వచ్చాక అప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసి హిరాకుడ్ స్టార్ట్ అవ్వాలి. సో అది చూసారా, దేల్కాల్ శిఖర్. దేల్కాల్ శిఖర్ ఇక్కడ నుంచి 105 కిలోమీటర్స్. అండ్ నిన్న మేము వెళ్ళినట్టే ఉంది సేమ్ రీగల్ అంటే, కాకపోతే హందవాడ్ జలప్రాప్తి అది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కూడా ప్లాన్ చేస్తాం. ఇదైతే క్రేజీ, అసలు సూపర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సూట్ రూమ్ పైన ఉంది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో 3 కింగ్ బెడ్రూమ్స్. అండ్ ఇవన్నీ ఫ్యామిలీకి ఎక్సలెంట్. ఫ్యామిలీస్ వస్తే ఖచ్చితంగా అయితే ఇది ప్రిఫర్ చేస్తా. మస్తు బడ్జెట్లో వస్తుంది, అందరికీ క్రేజీ ఉంటుంది అనమాట. ఇగో ఇప్పుడు వెళ్ళేది ఇక్కడికి. నిన్న చూసేసింది అది. సూపర్ ఉంది, ఈ బడ్జెట్కి మస్తు సెట్ అవుతుంది. మీకు ఇంకా ఏసీ రూమ్స్ 1400, 1500 నుంచి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీని నేమ్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో హోటల్ ఇదే, లక్ష్మణ్. కిందకి సెల్లర్లోకి వచ్చేస్తాం. బైక్స్ పొజిషన్స్, హిమాలయన్, యూనికార్న్ 125, జోక్. నట్ అయితే వేయలేదు, ఇవాళ వేయాలి. చూస్తా, షోరూమ్ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకుంటా. మ్యాక్సిమం నాకు తెలిసి ఇవ్వరు అనుకుంటున్నా ఒకటి. ఇంకా లేకుంటే బయట ఏదైనా అడ్జస్ట్ చేసి ఒక నట్ తీసుకుని వేసేయాలి. పల్సర్ 150 or 220, యూనికార్న్ 150 or 160, CBZ ఎక్స్ట్రీమ్. సో వీటి అన్నీ పనిచేస్తాయి నాకు. సో అవన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి చిత్రకూట్. అమ్మో, ఛార్జింగ్ ఉందా లేదా? ఎస్. స్టార్ట్ అవ్వకపోతే బిస్కెటే. ఎందుకంటే అసలు నైట్ వర్షం పడినట్టుంది, వాటర్ వచ్చేసినాయి ఇవన్నీ. సెల్లర్లో ఎక్కడున్నా ఇదే ప్రాబ్లం. కాలు కింద పెడితే పడిపోయింది. ఇట్స్ టైమ్ టు ది బైక్ షట్ అనుకుంటానే ఉన్నా, జారిపోయింది. ఖతం హోగయా, మొత్తం తడిసిపోయింది. వెనకాల బ్యాగ్లో DSLR ఉంది సాయిది. స్టార్ట్ అవుతుందా? సైలెన్సర్ మునిగిపోయింది. ఓ మై గాడ్, అనుకుంటానున్నా జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుని, అవన్నీ గలీజ్ వాటర్, ఒక వాటర్ బాటిల్ కొని క్లీన్ చేసుకొని
వెళ్ళాలా. వర్షం పడింది అసలు, అక్కడ నాచున్నట్టుంది ఫుల్గా, జారిపోయింది. ఇంతకుముందు ఇక్కడ ఒకటి ఉండేది టిఫిన్ది, ఇక్కడ బాగుంది అనుకున్నా కానీ స్కేట్ అయింది. బండి పడింది కింద, బండి పడిపోయింది కింద. ఏం కాలా కానీ వాటర్ పోతే కొంచెం కడుక్కుంటా చెయ్యి, ఇక్కడ చెయ్యన్నా కడుక్కుంటా, ఈ గలీజ్గా ఉన్నాయి నీళ్ళు. అప్డేట్ చేయి, నేను వీడియో ఇస్తా, అది పెట్టు అందులో. టిఫిన్ చేయాలా? అర్రే బండి అయితే భలే పడిపోయింది అబ్బా. నా చేతిలో నుంచి పడ్డం ఫస్ట్ టైం ఇది. మొన్న మా అక్క చేతిలో ఒకసారి పడింది, అంటే పడ్డమంటే సేమ్ ఇట్లానే సైడ్కి పడిపోయింది. ఇప్పుడు అంతే. ఓకే వదిలేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న హోటల్లో అయితే మామూలుగా అయితే రెస్టారెంట్ ఉంటుంది, బట్ డ్యూ టు కోవిడ్ అందులో లేదనమాట. మీరు అప్పుడు ఏం చేస్తారంటే అక్కడి నుంచి, అంటే మీరు రూమ్లోకి వెళ్తే కింద దిగాక రైట్ తీసుకొని వస్తే ఈ సర్కిల్ వస్తుంది, ఈ సిగ్నల్స్. సో ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్ అనమాట. ఎగ్జాక్ట్గా పోల్ ఉంది చూసారా, పోల్ నుంచి రైట్, కరెక్ట్గా ఈ పోల్ నుంచి రైట్. ఇక్కడ నుంచి వెహికల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కేరళ హోటల్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది, బిర్యానీ తిన్నాం మేము, సూపర్ ఉంది. నా వెజ్ కూడా ఉంది, కేరళ స్పెషల్స్ ఉన్నాయి, వెజ్ ఉంది, బాగుంది. అదైతే ట్రై చేయండి మీరు. ప్రైస్ కూడా బాగానే ఉంది, 120 రూపీస్కి బిర్యానీ. అండ్ నెక్స్ట్ తందూరి వచ్చేసి 200, 190కి 3 పీసెస్తో వస్తుంది బిర్యానీ. సో ఇప్పుడైతే టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుదాం, ఆన్ ది వేలో కలుద్దాం. ఎక్కడన్నా టిఫిన్ చేస్తాం, కొంచెం ఏరియా మంచిగా ఉన్న చోట. శానిటైజ్ అయితే ఖచ్చితంగా వాడుతున్నాం. 43 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్ళి వచ్చాక ఒక ప్లేస్ ఉంది, ఇందాక చూపించా కదా, దేవలాలో ఉంది, అక్కడికి ప్లాన్ చేస్తాం. ఒకవేళ అది ఏమన్నా వెళ్ళి చూసేలాగైతే వెళ్ళి చూసి వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్టే ఉండి అప్పుడు రేపు హీరాకుడ్ అయితే బయలుదేరుతాం. చలో టిఫిన్ అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి చిత్రకూట అనమాట. ఫస్ట్ అయితే రైట్ రైట్ ప్యానియర్స్ మీద ఎట్లా కూర్చున్నాడు, అది రాంగ్. అలా మనకొచ్చిన తోడా హిందీతో చంపేస్తున్నాం వీళ్ళైతే. మామూలుగా కాదు, అసలే రాదు మనకి హిందీ, దానికోసం చంపేస్తున్నాం. ఫ్యూయల్ అయితే ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. వెళ్ళొచ్చేసాక ఫ్యూయల్ అప్పుడు ఫిల్ చేసుకోవాలి. 44 అంటే వెళ్ళొచ్చేస్తుంది మ్యాక్సిమం. మధ్యలో ఫ్యూయల్ స్టేషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే డీమార్ట్ ఉందంటే ఎదర, డీమార్ట్లో ఆగి లోషన్ ఏదో ఒకటి కొనాలి, ఎందుకంటే లోషన్ లేక మొత్తం ఇక్కడ మస్తు చలి ఉంది. మన సైడ్ లేదు కానీ ఇక్కడ చలి బాగుంది, మొత్తం ఆరిపోయి పగిలిపోయినట్టు అయిపోతుంది స్కిన్. మాల్ బిన్నక్క మాల్ కంపెనీ ఇది, మన ఇండియాలో లక్నోలో అంట మ్యానుఫ్యాక్చరింగ్. ఆప్టెక్ మోటార్స్ 95,000 అంట ఆన్ ప్రైస్. ఇది ఓన్లీ పెట్రోలే. నేను ఈవీ అనుకున్నాను ఇక్కడ ఇక్క. ఇంకా ఈ కంపెనీలో స్కూటీస్ కూడా ఉన్నాయి. అడ్వెంచర్కి అయితే బాగా పనిచేస్తుంది. ఆప్టెక్ స్కార్పియన్, అక్కడ కూడా ఇంకోటి ఏదో బైక్ ఉంది. బాగున్నాయి బైక్స్ అయితే. 170cc వస్తుంది. ఇది గేర్ షిఫ్ట్ లివర్ చూడండి ఎట్లా ఉందో, సింగిల్ ఛానల్ ABS, నైస్, చాలా బాగుంది బైక్ అయితే. ఇంజన్ అంత లుక్ అనిపించలే కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మరి. అదైతే భలే ఉంది, డట్ బైక్ లాగా. సిటీ మోడ్ టైర్స్ వారంటీ అంట, LED టైర్ లైట్ అంట, బ్లింకర్ అంట, విడెన్ అంట, ABS అంట. నాకు తెలిసి కొత్త కంపెనీ అంటే ఇంజన్స్ సంథింగ్ హీరో నుంచో లేకపోతే బజాజ్ నుంచో కొని వీళ్ళు ఇట్లా పెడతారు. ఆప్టెక్ టర్బో, ఇది KR 170. బాగున్నాయి బైక్స్ అయితే. ब्रोचर है ना आपका ब्रोचर। और ट्यूबलेस टायर है ना दोनों का? कैन आई कम इन सर?
ये स्कॉर्पियन ఓకే 170 सीसी नाइट राइडर नाइट राइडर ओके ठीक है टर्बो नाइट राइडर का कितना 170 सीसी तीनों 170 तीनों 170 सीसी और तीनों का 170 में आपको 55 का माइलेज 55 ఇదైతే క్రేజీ ఉంది బైక్ చల్ స్విచ్ ఆన్ ఇగ్నిషన్ రైట్ इग्निशन बैटरी खुला हुआ पूरा एलईडी से वाला है पूरा हेलो रिकॉर्ड క్రేజీ కంఫర్ట్ అయితే अच्छा अना ग्रीन से इंडिकेटर से हैजर ऑनिंग एलईडी हैजर ऑनिंग एलईडी ड्यूल कोर अच्छा डबल फ्लैशर एलईडी आएगा एबीएस आएगा ओके बहुत कम प्राइस ఇది చూడు ఎల్ఈడి మామూలు ఇచ్చింది వైట్ నైస్ దిస్ వన్ ఇస్ కన్సోల్ सेंसर है ఓకే स्टैंड नीचे स्टार्ट नहीं होगा ఓకే లైక్ డ్యూ स्टैंड नीचे आएगा तो स्टार्ट नहीं होगा स्टैंड ऊपर लग जाएगा तो సో మీకు ఆర్పిఎం అనలాగ్ డిజిటల్ మీటర్ వచ్చింది గేర్ ఇండికేటర్ కూడా ఉంది ఇందులో గేర్ ఇండికేటర్ हाँ गियर इंडिकेटर 4 फ्लैश ये हैजर ऑनिंग चारों इंडिकेटर एक साथ हैजर ऑनिंग भी है और सिंपल भी है सिंपल रीडर लेफ्ट राइट आपका सर्विस है ना लाइट अलग से आप सर्विस है ना आपका हाँ सर्विस कितना किलोमीटर कैपेसिटी का टंकी टैंक 18 लीटर ఓకే 19 लीटर 20 लीटर 20 లీటరా అంటే ఘోరంగా ఒకసారి ఫుల్ టైం అయితే మస్తు దూరం వెళ్ళచ్చు बैठ कर देखो స్టాండ్ తీసుకునే స్టార్ట్ फ्यूल మీటింగ్ బాగానే ఉన్నాం మీటింగ్ క్రేజీ మస్తు ఉంది తెలుసా హ్యాండ్ లేదు ఇలాగా ఫుల్ కంఫర్ట్ సీట్ బాగుంది కంఫర్ట్ एबीएस हार्ली डेविडसन ला ఉందా అదే అన్నాం చూడరా హ్యాండ్ కూడా అట్లా ఉంటుంది ఫోటో వస్తుందా ఇది ఇంకా బాగుంది స్టార్ట్ అన్న ఇదైతే ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్న ఎంత దూరం వెళ్ళిపోతుంది ఎంత దూరం వెళ్ళిపోవచ్చు 20 లీటర్ కెపాసిటీ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి నైస్ బాగుంది టెస్ట్ రైడ్ వెహికలేనా नहीं వెయిట్ కూడా నార్మల్గానే ఉంది వెయిట్ రెగ్యులర్ లేదు ఎస్ఆర్ 170 అసలు సిట్టింగ్ అయితే క్రేజీ ఉంది ఇది ఇండియా లక్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట ఇది యాక్చువల్లీ ఇవన్నీ BS4 వీటిని మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు BS6 వస్తుంది 5 years ఇంజన్ వారంటీ అంట 95,000 సింగిల్ ఛానల్ ABS సిట్టింగ్ బాగుంది ఈ సీటే బాగుంది మస్తు కంఫర్ట్ ఉంది సీట్ హ్యాండిల్ బార్స్ కానీ టెస్ట్ డ్రైవ్ చేద్దామంటే టెస్ట్ డ్రైవ్ లేదు BS4 కదా రిటర్న్ చేస్తున్నారంట స్కూటీస్ కూడా వచ్చినాయి ఇది ఆఫ్టెక్ ఫుల్లీ ఎల్ఈడీస్ టోటల్ ఎల్ఈడీస్ రైట్ సైడ్ ఉంటుంది మీకు అక్కడ వాటర్ కనిపిస్తుంది ఇందాక అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ చూసాం కదా ఎఫర్ట్ బైక్స్ నాకు తెలిసి వాటర్ ఇప్పుడు ఫుల్ కారుతున్నట్టుంది ఇక్కడ సో ఎఫర్ట్ బైక్స్ చూసాం కదా పేరే గుర్తులేదు నాకు ఆ ఎఫర్ట్ బైక్స్ ఎల్లో ఉందా లేదా ఆ ఎఫర్ట్ బైక్స్ అంటే వాళ్ళ దగ్గర అన్నీ BS4 ఉన్నాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంపించేసి రిటర్న్ చేసి కంపెనీకి BS6 చేస్తున్నారు అది మన ఇండియా కంపెనీనే నాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బండి దొరికితే బయట అది అడిగాను సో ఇక్కడ వాటర్ చూడొచ్చు మీరు అది అడిగా అనమాట అప్పుడు వాటర్ ఆయన బైక్ ఇచ్చాడు దాన్ని టెస్ట్ డ్రైవ్ కింద చేసా ఆ వీడియో కూడా ఉంది లేదనుకుంటా ఉందా లేదా ఏంటంటే ఇంజిన్ ఆపు ఏంటంట బండి ఇక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళొచ్చంట ఎప్పుడు అంతే నడుచుకుంటానే ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టండి చెట్ల కింద
సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా కార్ అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు బైక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. అన్ఎక్స్పెక్టెడ్గా అది టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది. నేను అది వీడియోలో పెడతాను, అంటే మన డే 2 వీడియోలో. అండ్ అంతేకాకుండా దాన్ని స్పెషల్గా షోరూంలో తీసింది ఒకటి, అండ్ అంతేకాకుండా దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా సపరేట్గా ఇండివిజువల్గా. అది క్లారిటీ మస్తు ఉంటుందిలేండి. సాయి వినయ్ గుండా కెమెరాలో నుంచి తీసింది, అది మస్తు క్లారిటీ ఉంటుంది. సో ఇంకా హెల్మెట్ వ్యూ ఎందుకు కానీ ఫోన్తో తీసేద్దాం. బేసిక్గా ఏంటంటే ఈ కోవిడ్ వల్ల ఎంట్రన్స్ లేదనుకుని చాలామంది రావట్లేదు. అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు వాటర్కి ఫుల్ జనాలు వస్తారు. రోడ్ అంతా ఖాళీగా ఉంది చూడండి, మొత్తం ఖాళీ. లేకపోతే అసలు ఇవన్నీ ఫిల్ అయిపోతాయి, మొత్తం అన్నీ ఫిల్ అయిపోతాయి. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. టికెట్ తీసుకుని గుడి కనిపిస్తుంది కదా అక్కడ మీకు, శివాలయం. అక్కడి నుంచి నడుచుకుంటూ పక్కకెళ్ళి చూడొచ్చు అనమాట. డక్ 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 చూడండి, డక్ బా ఇన్ని తెల్లగా ఉంది కదా సాయి. చాలా అది పొడితే తెలిసవచ్చు ఇప్పుడు నిజంగా పొడుస్తుంది. ట్రైబ్ టాలెంట్ చూసారా, మొత్తం అన్నవి చెక్క అవి ఉంటాయి వాటితో చేసి. పొగలు వస్తున్నాయి అక్కడి నుంచి, సౌండ్ కూడా వస్తుంది కానీ వినిపోయాడు. దగ్గరికి వాటర్ తక్కువే ఉన్నాయిలే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, వెళ్ళిపోయాం, దగ్గరికి వచ్చేసాం. అది బేసిక్గా నేను అప్పటి నుంచి ఇట్లానే ఉంది, బట్ ఆ గ్రిల్స్ ఒకటి పెట్టారు అంతే. కొంచెం ఈ టెంపుల్ సైడ్ అయితే బాగా డెవలప్ చేశారు. వాటర్ సేమ్ ఇంతకుముందు నేను ఎట్లా వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. రీసెంట్గానే తగ్గినట్టు ఉన్నాయి వాటర్, బాగుంది. నేను వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కూడా పడతాను, ఇక్కడ మస్తు ఆడుకునేవాళ్ళు పిల్లలు. ఇప్పుడే తగ్గినట్టున్నాయి. స్టిక్ చూశారు కదా, ఇది స్టిక్ కాదు, దీని మీద డిజైన్ ఉంది. డిజైన్ కూడా స్పెషల్ కాదు, మ్యాజిక్. చూడండి తిప్పు సాయిదాన్ని, సౌండ్ వినిపిస్తుందా? సో ఇక్కడైతే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే బ్యాక్ టు రూమ్ అనమాట. దానికంటే ముందు రూమ్కి వెళ్ళే ముందు మధ్యలో షోరూమ్ కనిపించిన, లేకపోతే ఆటోమొబైల్ కనిపించిన, ఆ వీల్ నట్ అయితే ఒకటి తీసేసుకుని దాన్ని టైట్ చేసేసి, నిన్న అనుకున్నా నేను ఒక 40-50 కిలోమీటర్స్ వెళ్తే చాలనుకున్నా. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్, 180 కిలోమీటర్స్ తిరిగేసాం ఓ నట్టు లేకుండా. సో ఇప్పుడైతే అది చేయించేయాలా, వెళ్ళంగానే చేపిస్తా. అది చేయించేసి టైం ఎంత అయిందో చూసి ఫస్ట్ లంచ్ చేసి దాన్ని బట్టి, ఎందుకంటే ఇక్కడ నుంచి హీరాకుడ్ 4:19 అంటే 4:20 ఉందన్నమాట. మేము కనీసం లంచ్ చేసి ఇప్పుడు 1 అయింది, 3 o'clock బయలుదేరినా టైం వేస్ట్ అవుతుంది అటు ఇటు కాకుండా. సో మేబీ రెస్ట్ తీసుకోవచ్చు. మేము రూమ్లోనే మళ్ళీ ఆ రూమ్నే ఎక్స్టెండ్ చేసేసి పడుకుంటాం ఇవాళ ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ 4 or 3కి లేసి కొట్టేస్తాం. రేపు మధ్యాహ్నం
మ్యాక్సిమం లంచ్ టైం ఆర్ 2 o'clock హీరాకుడ్ రీచ్ అయిపోతే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ స్టే చేసుకోవచ్చు అనమాట. సో అంతే, ఇంకా ఆ నట్ బోల్ట్ అయితే టైట్ చేయాలి వెళ్ళాక. సో మార్నింగ్ చూసాం కదా, అది అప్టెక్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు ఇది మార్నింగే దిగినాయి అనమాట. ఇది టెస్ట్ డ్రైవ్ అయితే ఇప్పుడు చేస్తాను. దీని స్పెషల్స్ ఏంటంటే 120 టాప్ స్పీడ్ ఇందులో ఇది ఇచ్చింది. నాకు తెలిసి 100 రీచ్ అయినా సరిపోద్ది. ఫుల్ ఛార్జ్ 80 kilometers అనమాట. ఫ్రంట్ టైర్ 90 kilometers. ఎక్సలెంట్ ఉంది. టెస్ట్ డ్రైవ్ కూడా అడిగాను, బ్రో అయితే ఇస్తా అన్నారు. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చేసాక వెహికల్ అయితే చూపిస్తా. సో ఎల్ఈడి, సో మస్తు సపోర్ట్ చేశారనమాట అప్టెక్ మోటార్స్. బాగుంది. మెయిన్ బ్రాంచ్ వచ్చి లక్నోనా. సో మెయిన్ బ్రాంచ్ వచ్చి అక్కడ ఎవరికైనా డీలర్షిప్ కావాలనుకుంటే వెళ్ళండి. అన్నదే కాకుండా హైదరాబాద్లో కూడా ఒక షోరూమ్ ఉందంట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది, ఐ మీన్ కంపెనీ 2019లో అయింది. ఈ షోరూమ్లో ఇప్పటివరకు 75 బైక్స్ అయితే అమ్మారు. ఈవీ ఇవ్వాలే వచ్చినాయి. ఎక్సలెంట్ ఉందన్నమాట ఈవీ బైక్ అయితే. సో బాగుంది, వెహికల్ అయితే బాగుంది. కావాలనుకుంటే ఈవీ అయితే ఖచ్చితంగా కొనొచ్చు. బైక్ అయితే నేను ప్రిఫర్ చేయలేను. ఇంప్రెషన్ అయితే బాగుంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తా. సో హోప్ యూ ఎంజాయ్. సో మా రూమ్ నుంచి 8 kilometers వస్తే హైవే మీద కేటీఎం, జగదల్పూర్ కేటీఎం ఉంది. ఇక్కడ స్పేర్స్ అయితే దొరుకుతాయి. యాక్చువల్లీ బజాజ్ నట్ట అయితే ఒకటి దొరికింది, బట్ ఇక్కడ నిన్న చెప్పా కదా చైన్ అడ్జస్ట్మెంట్ చేసేది ఇట్లాంటిది. సో అది కూడా ఇక్కడ దొరుకుతుంది అన్నారు. అది తీసుకుని ఇక్కడ మొత్తం ఫిట్ చేపిచ్చేస్తాం నట్టు. అది కేటీఎం షోరూమ్ పక్కన ఉంది సందు. రాగానే ఇక్కడైతే ఉందన్నమాట లోపల కేటీఎం సర్వీస్ సెంటర్. ఇది గట్టిగా చేస్తున్నారు. కేటీఎం జఫాగాల్లో అరగంట వెయిట్ చేపించి ఇవ్వలే, 0 రేటింగ్ ఆ కేటీఎం షోరూమ్కి అయితే. ఖచ్చితంగా జగదల్పూర్ కేటీఎంకి రాకండి. ఇట్లాంటి ఏమన్నా పోతే బజాజ్లో తీసుకుని మీరు సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఆ రింగ్ అయితే కొంటా. వరస్ట్ దగ్గర ఒక 20-30 minutes వెయిట్ చేపించి లేదని చెప్పింది వాడు. ఏమన్నంటే 200 ఉంది, 390 లేదంటాడు. రెండింటికి ఒకటే సైజు, 125 నుంచి 790 వరకు. వరస్ట్ సర్వీస్ సెంటర్. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ అనమాట. దీని బేరింగ్ ఉంది చూడండి, చైన్ స్పాకెట్ బేరింగ్. ఇది ఊగుతుంది చూసారా. ఇప్పుడే వేసేస్తాం ఇంకా పనిలో పని. ఇంకా 1700 kilometers ఉంది. మధ్యలో ఎక్కడన్నా పోతే ఇబ్బంది అని చెప్పి ఇప్పుడే కొంచెం మా బావ అన్నయ్య వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడే బేరింగ్ కూడా చేంజ్ చేసేస్తాం, తీసి కొత్తది వేస్తాం, మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు 1 hour గురించి చూసుకుంటే మొత్తానికి పోతుంది అనమాట. సో బేరింగ్ ఒకటి వేస్తే ఫినిష్ అయిపోయినట్టు, వెళ్ళిపోతాం. ఒక ½ an hourలో వెళ్ళిపోవచ్చు. మేబీ కుదిరితే టైం ల్యాప్స్ పెడతాం. సో ఇది పరిస్థితి అనమాట. అంతా అయిపోయింది. టైట్ అయ్యి వెళ్తుంటే సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే ఇందులో బేరింగ్ ఉంటుంది. సో ఇక బేరింగ్ పరిస్థితి ఇట్లాగే ఉంది. 6205 బేరింగ్ నెంబర్. ఇక్కడ దొరకట్లా. ఒక 5 kilometers వెళ్ళి జగదల్పూర్ వెళ్ళి తీసుకొని వచ్చి బిగేయాలన్నమాట. మస్తు స్టంట్ అయింది. ఒకవేళ ఇది చూసుకోకుండా కానీ వెళ్ళుంటే ఇంకా 1700 kilometers వరకు ఉంది రైడ్. మస్తు బిస్కెట్ అయ్యేటోళ్ళం మధ్యలో. ఇంకా ఇక్కడ సౌండ్ రావడమే మంచిదైంది. అయినా ఇంకొక 2-3 hours ఇక్కడే లేట్ అయింది. బేరింగ్ వేసుకుంటే ఇంకా చూసే పని ఉండదు అనమాట, వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే ఈ బేరింగ్ చేయాలి. సో ఇది బేరింగ్ దొరికింది, 150 rupees. ఇది కొత్తది, ఇది పాతది. ఇన్నర్ పైన సీల్కి మధ్యలో గ్రీజ్ పెడితే అసలు
మొత్తం